అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము. 1 పేతురు 1:22. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు ఆమేన్. అవును, 24వ వచనం చూస్తే, గడ్డి ఎండును దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యము నిత్యము నిలుచును. ప్రైజ్ లార్డ్. ఈ వాక్యము మరి రోమా 8లో చూస్తే విశ్వాసాన్ని కలిగిస్తుంది. అపోస్తలుల కార్యం 13:26 ఈ వాక్యము రక్షిస్తుంది. 2 కొరింథీ 5:19 దేవునితోనూ మరి లోకంలో ఉన్న మనుషులతోనూ క్రీస్తునందు సమాధానపరిచేది వాక్యమే. అపోస్తలుల కార్యం 14:3 అలాగే 20:32లో దేవుని వాక్యం కృపగలది, దేవుని వాక్యము సత్యమైనది. ఎఫెసీ 1:13 అలాగే 2 పేతురు 1:19 దేవుని వాక్యము చీకటి గల చోట్ల వెలుగునిచ్చి దీపం. ద్వితీయోపదేశకాండం 32:2 దేవుని వాక్కు ఒక వ్యక్తి జీవితంలో మరి లేత గడ్డి మీద పడు మంచు వలె, చినుకు వలె, పచ్చిక మీద పడు వర్షము, కురిసే వర్షము వలె ప్రభావితం చేస్తుంది. కీర్తన 119:9 దేవుని వాక్యము యవన జీవితాలకును ప్రతి ఒక్కరి జీవితాలకు కూడా మరి శుద్ధపరచుకొనుటకు వాడుకునే సాధనం వంటిది. ప్రైజ్ లార్డ్. 119:11 కీర్తన పాపము చేయకుండానట్లు ప్రతి ఒక్కరికి హృదయాలను భద్రపరిచేది దేవుని వాక్యమే. అలాగే 119:38 దేవుని వాక్యము దేవుని భయాన్ని పుట్టిస్తుంది. మరి 119 కీర్తన 89లో దేవుని వాక్యం నిలకడగా ఉండేది. మరి 119:105 మన పాదాలకు దీపముగాను మన త్రోవలకు వెలుగుగా ఉండి నడిపించేది దేవుని వాక్యమే. అలా చూసినట్లయితే యోహాను 8:31 ఎవరిలో దేవుని వాక్యము నిలిచి ఉంటుందో వారు సత్యాన్ని గ్రహిస్తారు కనుక దేవుని శిష్యులుగా మార్చబడతారు, జీవిస్తారు. 2 కొరింథీ 1:18 దేవుని వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండదు. ప్రైజ్ లార్డ్. యాకోబు 1:21 ఈ వాక్యమే మన ఆత్మలను రక్షించటకు శక్తి గలది. ఎఫెసీ 6:18 దేవుని వాక్యం మన ఆత్మలకు ఖడ్గము వంటిది. 1 తిమోతి 4:5 దేవుని వాక్యం మనలను పవిత్రపరచగలది, మరి పవిత్రపరుస్తుంది. హెబ్రీ 4:12 మరి దేవుని వాక్యము సజీవమైనది, బలము గలది, 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము, ఏ ఖడ్గము కంటే వాడి అనేది. అంతేకాదు ఎంత అద్భుతం అంటే ఈ వాడి అయిన ఈ ఖడ్గము వంటి వాక్కు ప్రాణాన్ని, ఆత్మలను, మరి కీళ్లను, అలాగే మూలుగులను విభజించే శక్తి కలిగింది. హృదయం యొక్క తలంపులు, ఆలోచనలు వాటిలో దూరుచు మరి దాన్ని శోధించగలిగే శక్తి కలిగింది. ఎందుకంటే ఈ వాక్కు హెబ్రీ 2:2 దేవుని దూతల చేత పలుకబడిన మాట ఇవి. అలాగే యోహాను 1:1లో చెప్పబడినట్లుగా వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. 14వ వచనం ఆ వాక్యం శరీరం దాల్చి మన మధ్యలో కృపా సత్య సంపూర్ణుడిగా ప్రత్యక్షమై సంచరించింది ఆ వాక్యం. కీర్తన 138:2లో మరి చెప్పబడినట్లుగా తన నామం అంతటి కంటే తన వాక్కును గొప్ప చేసినాడు దేవుడు. ప్రైజ్ లార్డ్. ఫిలిప్పీ 2:15-16 వచనాల్లో అందుకే శనుగులను సంశయములను మాని మరి సమస్త కార్యములను చేర్చు మరి ఆ జీవవాక్యాన్ని, దేవుని ఆ జీవవాక్యాన్ని చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె వెలుగుదుముగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మర్చిపోవద్దు సుమా, కీర్తన 119, 105లో చెప్పబడినట్లుగా దేవుని ఆ వాక్యము మనల్ని బ్రతికిస్తుంది, ప్రతి బాధలో నెమ్మది కలిగిస్తుంది, మరి మనల్ని జీవింపచేస్తుంది. అందుకే ద్వితీయోపదేశకాండం 6:7-9 వచనాల్లో చెప్పబడినట్లుగా మన బిడ్డలకు వాటిని అభ్యసింపచేయాలి. మరి ఇంట కూర్చుండినప్పుడు, త్రోవ నడుచినప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడు దేవుని వాక్కునే మాట్లాడాలి. అంతేకాదు మరి అవి మన చేతుల్లో ఉండాలి, మన కనుల నడుము ఉండాలి, ఇంటి ద్వారాల మీద ఉండాలి, గౌళ్ళ మీద ఉండాలి. వాక్యమైన దేవుడు మన దేవుడు. అందుకే మరి మనమును
వాక్యమై ఉన్న దేవుడు మన దేవుడు. మనమును వాక్యమై ఉండాలి. మనను ఏ యాంగిల్లో మనల్ని చూసినా మనలో ప్రత్యక్షమయ్యేది ఆ దేవుని వాక్యమై ఉండాలి. మనం మాట్లాడినది దేవుని వాక్యమై ఉండాలి. అట్టి రీతిగా దేవుని వాక్యమును అభ్యసింప చేసుకుని అలవర్చుకుని ఆ వాక్కు ద్వారా, ఆ వాక్కు మూలంగా, ఆ వాక్కు చేత మన బ్రతికి జీవనాన్ని కొనసాగించుదుముగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు దేవా. వాక్యమైన గొప్ప దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. మమ్మను జీవింపచేసేది, బ్రతికింపచేసేది, సమాధానపరిచేది, శాంతినిచ్చేది, శుద్ధి చేసేది, భద్రపరిచేది, కృపగలది, జీవమగలది, సత్యమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది, సంపూర్ణమైనది, క్రమపరిచేది ఒకటేమిటి, ఎంతో గొప్ప దేవా. నీ వాక్కు బహు గొప్పది నాయన. నా శరీరానికి, నా శరీరంలో ఉండే ప్రతి అవయవానికి, ప్రాణానికి, ఆత్మకు, హృదయానికి, తలంపులకు, ఆలోచనలకు మరి ఆ వాక్కు నాలో ప్రవేశించగల శక్తి కలిగిన ఆ వాక్కు అయి ఉన్న దేవా. నీ వాక్కు బహు గొప్పది. ఆ వాక్కును మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు అర్పిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. ఆ వాక్కును మా జీవితాల్లో అన్వయింప చేసుకునగలిగే కృప, ఆ వాక్కును మా హృదయాల్లో, మా జీవితాల్లో కలిగి ఉండే కృప మాకు ఎల్లరికీ దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.